పేరుకి 12 గంటల పందిరమే, కానీ ఇంటి నుంచి బయలుదేరి ఫ్యాక్టరీకి వెళ్తూ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరి ఇంటికి రాదు 2 గంటలు, 14 గంటల పందిరం అయిపోయింది. అంటే ఈ ప్రభుత్వం కార్మిక వర్గ ప్రభుత్వమా, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ప్రభుత్వమా? ఇది మనం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి కార్మిక వర్గానికి ధరలు అందుబాటులో ఉంచక, పెట్టుబడిదారుల ఆదాయాలు పెంచుతూ, పెట్టుబడిదారులకు బ్యాంకుల డబ్బుల, ప్రభుత్వ సబ్సిడీల ద్వారా డబ్బులన్నీ చేరవేస్తూ కార్మికుల మీద పరిభారం పెంచుతూ, ఈ మధ్య ఒక ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అనేటైన ఒక పిలుపిచ్చాడు. ఎన్ని గంటలు పనిదినం కావాలన్నాడు ఆయన? 10 గంటలు పనిదినం కావాలని. వాడు మంచోడు. ఇంకా బీజేపీ 12 గంటలు చేసి, నిజానికి ఆయన కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో 10 గంటలు కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టిన తర్వాత 14 గంటలు 16 గంటలు నిద్రలో కూడా డ్యూటీయే. నిద్రపోతా అంటే కూడా టింగ్ అని మోగుద్ది సెల్ఫోన్, పక్కన లేవాలి, మంచి కళ వస్తుంటుంది, ఆ కళ మానేయాలి, మానేసి ఈ ఫోన్ చూడాలి. అమెరికా నుంచి మెయిల్ ఉంటుంది, అందులో ఆ మెయిల్ ఓపెన్ చేయాలి, దాంట్లో ఒక టాస్క్, ఒక పని చెప్తారు, ఆ నిద్ర చక్కలు లేచి పని చేయాలి. ఒక తల్లి ఒక ఆమె చెబుతుంది, ఏందోనయ్యా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ బిడ్డ ఇంట్లో ఉండుడే తప్ప వాడు నాతో మాట్లాడేది లేదు, తెచ్చేది లేదు, ఎప్పుడు దాంతో పట్టుకొని చేస్తూ ఉంటాడు. ఇట్లా కూర్చొని ఉన్నారా ఇక్కడ ఎవరన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు? ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. మీకు తెలిసిన కుటుంబాల పిల్లలు పేరుకి ఇంట్లో ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళతో ఉండరు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్. కనీసం వాడు ఆఫీసుకు పోయి పనిచేసినా మళ్ళీ వచ్చి ఇంట్లో ఉండేటోడు. ఇప్పుడు అది కూడా పోయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఉన్నారు. ఇక్కడ అంగన్వాడీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. మీకెన్ని గంటలు పందిరము పద్మ గారు? ఇది కరెక్ట్ మాట, నా మాటే మీరు చెప్పేశారు. నిద్దట్లో చక్కని లేస్తారా? సర్వే జరగలేదు, సర్వేకు పోతే వాడు చక్కగా వివరాలు చెప్పడు, నా ఆధార్ మీకెందుకు ఇవ్వాలంటాడు. అవునా? ఎండలో పడి సర్వే చేయాలి. ఇవన్నీ సమస్యలు. మీకు కూడా పనిదినం ఏమీ ఫిక్స్ లేదు. మరి ఆ బిఎల్ఓ డ్యూటీలు ఒకటి తగిలించుకొని ఇప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి భారతదేశంలో ఆ మాటకు వస్తే నేను ఇన్ని మాటలు చెప్తున్నా, నాకు కూడా 8 గంటల పనిదినం లేదు. 8 గంటలు కోట్ల పని చేయాలా, మళ్ళీ 5-6 గంటలు ఆఫీసులో కూర్చొని పని చేయాలి. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒత్తిడికి గురవుతున్నారు, వర్క్ ప్రెషర్కి. ఈ వృత్తి ఆ వృత్తి అని లేదు, ఏ వృత్తి అయినా సరే. ఎక్కడైతే ట్రేడ్ యూనియన్లు బలంగా ఉన్నాయో కార్మిక సంఘాలు, అక్కడ ఒక మేరకి వాటిని ఆపుకోగలుగుతున్నాము, లేని చోట్ల లేదు. మరి ఈ విధానాలు ఇప్పుడు బీజేపీ వల్ల ఈ 10 ఏళ్లలో వచ్చినాయే కాదు, అంతకు ముందు ఇలా పూర్వీకులు తీసుకొచ్చి పెట్టారు. దానిని వాళ్ళు ఎద్దబండిలో తీసుకెళ్తా అంటే వీళ్ళు విమానాల్లో ముందుకు తీసుకుపోతున్నారు ఈ విధానాల్ని, అంత స్పీడుగా, జెట్ స్పీడులో. పైగా ప్రజల మధ్య భావోద్వేగాలని తెచ్చగొడుతున్నారు. మరి కార్మికుల పరిస్థితి ఇట్లుంటే రైతుల పరిస్థితి ఏంటంటే, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు, చేశారా? స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అంటే ఏంటి? రైతు ఎంత పెట్టుబడి పెడితే, ఒక 50,000 పెట్టుబడి పెట్టారనుకోండి, దానికో 25,000 కలిపి 75,000 రూపాయలు ఆయనకి పంటకు గిట్టుబాటు ధర కింద నిర్ణయించాలి అన్నాడు. అది న్యాయమా కాదా? న్యాయమే కదా. అది ఇప్పుడు దాకా అమలు చేయలేదు. అమలు చేయకపోగా 3 చట్టాలను తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు వెనక్కి పోయినాయి అనుకోండి, నల్ల చట్టాలు. ఆ 3 చట్టాల ప్రకారము వ్యవసాయ మార్కెట్లు రద్దు, దాని తర్వాత పొలంలోనే కార్పొరేట్లు వచ్చి పొలమే మార్కెట్,